సినిమా మధ్యలో ఆగిపోయింది ఏంటంటే స్పీకర్లు పోయినాయి అంటున్నారు. దీనికి మాకు ఫస్ట్ నుంచి షో చేస్తారా ఏంటి, లేకపోతే మేము అక్కడి నుంచి కంటిన్యూ చేయాలి? దీనికి మాకు తమన్ ముందు నువ్వు రెస్పాండ్ అవ్వాలి, మాకైతే అర్జెంట్లీ రెస్పాండ్ అవ్వాలి ఈ వీడియోకి. ఓకే బాలయ్య గారు అంటే ఇట్ విల్ బి 100% అంతే. స్పీకర్లు కాలిపోతే కాలిపోని, నాకు సంబంధం లేదు, అది కాలుతాయి అంతే, దానికి ప్రిపేర్ అవ్వండి అంతే. బాలయ్య గారి సినిమా వస్తే మీరు అందరూ రెడీ అవ్వండి. అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాలంటే సీట్ బెల్ట్ చేసుకోమంటారు. బాలయ్య గారు నాది సినిమా వస్తే స్పీకర్లు రెడీగా పెట్టుకోండి, మేమేం చేయలేము అంతే. అది 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 ఇది ఏదో వార్నింగ్ కాదు, సినిమాలో హై ఉంది, సినిమాలో హై ఆయన ఇస్తున్నాడు. నాకు తెలియట్లేదు, చూస్తే చేతులు కట్టు కూర్చున్నాం, కొట్రా సరిగా ఇట్స్ గివింగ్ దట్ స్పేస్. అని సినిమాలో బాగా అసలు బాబీని, నేను కొత్త బాబీని చూశాను. బాబీ ఒక లీప్. ఈ సినిమాతో బాబీ విల్ బీ అసలు ఆల్రెడీ ఎక్కడో ఉన్నాడు, చాలా పెద్ద సక్సెస్ ఇచ్చాడు మా చిరంజీవి గారికి. మళ్ళీ ఈ సినిమా వాల్టర్ వీరయ్యతో చాలా సక్సెస్ ఇచ్చాడు. బట్ ఈ సినిమా బాబీ విల్ తను ఎవడెవడు నోరు మూయించాలో అందరిని నోర్లు మూయిస్తాడు డెఫినెట్గా. ఎందుకంటే బాబీ ఈ సినిమాకి జనరల్గా బాబీ ఎక్కువ కష్టపడితే ఆ ఫేస్లో తెలియదు, ఆ ఫేస్ అంత గార్జియస్ ఫేస్. ఇప్పుడు చూస్తే పాపం రెడ్ కళ్ళతో ఏదో గ్లిజరిన్ వేసుకొని చక్కగా, ఇవన్నీ మా గొడవల వల్లే. ఆ రెడ్ కలర్ పొద్దున్నుంచి ఇద్దరు బీపీతో చచ్చిపోతున్నాను. నేను 2 టాబ్లెట్లు వేసుకున్నాను, తను 2 టాబ్లెట్లు వేసుకున్నాడు. ఇద్దరం కొట్టుకు చేస్తున్నాం డిటిఎస్ థియేటర్లో, క్యూబ్ అన్ని కాపీలు చూసుకుంటూ. ఎందుకంటే జనరల్గా ఒక సినిమా వస్తేనే ఎక్కువ మోసేస్తారు. బట్ 3 సినిమాలు కంటిన్యూస్గా వస్తున్నాయి బ్యాక్ టు బ్యాక్. సో కంపారిజన్స్ ట్విట్టర్లో, అబ్బా అసలు ఆ ట్విట్టర్ని చూస్తేనే హెడేక్ వస్తుంది, అసలు మామూలుగా లేదు. అసలు ఏ ట్వీట్ లైక్ చేయాలో ఏది లైక్ చేయకూడదు, పైనంతా పాజిటివ్గా రాసి కింద వేరే ఏదో వేస్తాడు. అసలు చూసి టైర్డ్ అయిపోతాం అసలు. అసలు చాలా టైర్డ్ అయిపోతుంది. బట్ డాకు ఈజ్ అ సెటిల్మెంట్ ఫర్ సో మెనీ థింగ్స్. అది మళ్ళీ నాకు బాలయ్య గారికి ఉండే సక్సెస్ ఇంకో మెట్టు తీసుకెళ్ళి ఇంకో మెట్టులో వెళ్ళి ఆపుతుంది. సో దీని తర్వాత మాకు అఖండ అవుతూ ఉంది, సో ఇంకా చాలా ఉంది. బట్ డాకు విల్ సెటిల్ సో మెనీ థింగ్స్ ఫర్ అస్, సౌండ్గా సరే, విజువల్గా సరే. అండ్ చాలా చాలా ఛాలెంజెస్ బాబీకి. అది హీ మేడ్ ఇట్ సో గుడ్. అండ్ థ్యాంక్ యూ బాబీ, ఐ లవ్ యూ సో మచ్. మీరు బాబీ, నేను ఈ అనంతపూర్ ఇది ఎందుకు క్యాన్సిల్ అయిందో నాకు తెలియదు కానీ, బట్ తోడ కొట్టుకుని మేము ఒక సక్సెస్ ఫంక్షన్ అయితే తప్పకుండా చేస్తాం. ఆ ఫంక్షన్ మళ్ళీ అనంతపూర్లోనే చేస్తాం డెఫినెట్గా, మిస్ అవ్వదు. అండ్ వీ విల్ మేక్ ఇట్ వెరీ వెరీ బిగ్ ఫర్ బాలయ్య గారు అగైన్. అండ్ టెక్నికల్ టీమ్గా చాలా స్ట్రాంగ్గా మేము వీఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ అబౌట్ దిస్ ఫిలిం. మీరు చూస్తారు బాబీ ఏంటో మీకు Jan 12th తెలుస్తుంది. అండ్ ఫైనలీ కమింగ్ టు వంశీ. వంశీ అంటేనే, వంశీ ఫోన్ వస్తేనే అది ఒక థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎప్పుడో ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది, లేకపోతే ఒక షాకింగ్ న్యూస్ వస్తుంది, లేకపోతే ఏదో వస్తుంది, ఏదో ఒక బలం అని చెప్పొచ్చు. వంశీ స్టూడ్ అప్ లైక్ అ పిల్లర్. అరవింద సమేత నుంచి అలా వైకుంఠపురం, భీమ్లా నాయక్, గుంటూరు కారం, నవ్వు ఇప్పుడు ఆయన దీంట్లో డీజే టెల్లు చేశాను. ఇప్పుడు దిస్ డాకు సచ్ అ బీన్ అ పిల్లర్ ఇన్ మై ఎంటైర్ క్యారియర్. వంశీ ఈజ్ సచ్ అ గ్రేట్ పర్సన్. తను హీ గేవ్ చాలా సాలిడ్ సపోర్ట్ ఇచ్చారు నా క్యారియర్కి. సో ఏనాడు ఐ రుణపడి ఉంటాను హారికాస్నికి, సితారాకి ఫర్ దర్ ఎంటైర్ సపోర్ట్ దే గేవ్. రాధాకృష్ణ గారు సరే, అండ్ మా సిస్టర్ కూడా ఇస్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ Fortune 4లో, సాయి సౌజన్య గారు. సో ఐ థ్యాంక్ మై సిస్టర్ అండ్ త్రివిక్రమ్ గారు అండ్ వంశీ ఫర్ దిస్ గ్రేటెస్ట్ సపోర్ట్ దే ఆల్వేస్ గివ్. I think that is making me do the best music. While support is very very important.